ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 31ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిన తరువాత ఆ అద్భుతమైన కాని భయంకరమైన రూపాన్ని చూసి అర్జునుడు పూర్తిగా నివ్వెరపోయాడు. అతని మనసులో భయం, ఆశ్చర్యం మరియు జిజ్ఞాస పెరిగాయి. ఆ తీవ్రమైన మానసిక స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ దేవా, ఇంత భయంకరమైన రూపంలో ఉన్న నీవు ఎవరు? దయచేసి నాకు చెప్పు. దేవతలలో శ్రేష్ఠుడవైన నీకు నా నమస్కారాలు. నాపై దయచూపు. నువ్వే ఈ సృష్టికి మూలపురుషుడవని నాకు తెలుసు, కాని నేను నిన్ను మరింత లోతుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ ఈ రూపం యొక్క ఉద్దేశ్యం మరియు నీ కార్యాచరణ ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, అపారమైన దైవశక్తి ముందు మానవుడికి కలిగే భయం, వినయం మరియు శరణాగతిని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ అర్జునుడి అహంకారం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు అతను ఒక భయపడిన శిష్యుడిగా సత్యాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరికతో భగవంతుడిని వేడుకుంటున్నాడు. మన అజ్ఞానాన్ని ఒప్పుకుని దేవుని ముందు వినయంగా ఉన్నప్పుడే అసలైన జ్ఞానానికి మార్గం దొరుకుతుందని ఈ భావం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు మనకు అర్థం కావు. అవి విశ్వరూపంలా మనల్ని భయపెడతాయి. అలాంటి సమయంలో భయంతో పారిపోకుండా లేదా కోపంతో ప్రతిఘటించకుండా అర్జునుడిలాగే మనం కూడా వినయంగా భగవంతుని వైపు తిరగాలి. ఓ భగవంతుడా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి అని ప్రార్థించాలి. అలా అడిగినప్పుడే మనకు సరైన మార్గం కనిపిస్తుంది, మనసుకు శాంతి లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.